కన్న తల్లికి సొంత చెల్లికి అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. శనివారం స్థానిక ఎన్టీఆర్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత బాబాయి హత్యను గుండెపోటుగా చిత్రీకరించి సునీతకు వెన్నుపోటు పొడిచింది ఎవరు, మీకు అండగా నిలిచి ప్రజల్లో తిరిగిన షర్మిలకు వెన్నుపోటు పొడిచింది ఎవరు, విజయమ్మతో ప్రచారం చేయించుకుని రాజకీయంగా ఆమె సేవలు వాడుకుని రాజీనామా చేయించి వెన్నుపోటు పొడిచింది ఎవరు అంటూ జగన్పై అఖిలప్రియ మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తోందన్నారు. ఈ పథకానికి ప్రాణం పోసిన నేత లోకేష్ అని అన్నారు. ఇక ఏపీకి గాడ్ ఫాదర్ సీఎం చంద్రబాబు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్, మంత్రి లోకేష్ రింగ్ మాస్టర్ అని అఖిలప్రియ అన్నారు. మరి ఇవన్నీ కూడా వైసీపీకి వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కనిపించట్లేదు, కావాలని కళ్ళు మూసుకొని బురద జల్లుతున్నారా అనేది కూడా ఈరోజు మేము కాదు ప్రజలే వాళ్ళని చీకొడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈరోజు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అతి ముఖ్యంగా లోకేష్ అన్న గారికి ఈ తల్లికి వందనము పథకాన్ని అమలు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజలందరూ కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మరి ఏదైతే తల్లికి వందనము అనౌన్స్ చేశారో దానికి ప్రాణం పోసి ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి లోకేష్ అన్న గారు. ఈరోజు మీరందరూ కూడా ఒకటి గమనించాల, గతంలో అమ్మఒడి పేరు మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి ముందు ఎందుకు భారతిరెడ్డి గారు కూడా పులివెందల్లో ప్రచారం చేస్తూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ ఎంతమంది అంటే అందరినీ పక్కన పెట్టేసి ఒకరంటే ఒకరే పిల్లవాడికి మరి అమ్మఒడి ఇస్తామని చెప్పి అమలు చేయడం జరిగింది.